हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? ये क्या हुआ? మీకు ఎట్లా అనిపిస్తుందండి? ఏమనిపిస్తలేదమ్మా, ఆధార్ కార్డు తెచ్చుకోలే బిడ్డ. ఇప్పుడు తీసుకుపోతాడంట లేకన్నట్టు. ఆధార్ కార్డు లేకుండా తీసుకుపోతాను. యాడ తీసుకోపోతావు? తీసుకుపోతా. నా రోజు కూడా ఎవరికి పోయేది, నా బాగుడు ఉంటాడా కూడా. ఒకప్పుడు సంక్షేమం పేరుతో వృద్ధాప్య పెన్షన్లు, కిలో 2 రూపాయలకి బియ్యం లాంటి పథకాలతో ప్రభుత్వాలు ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేశాయి, అభిమానుల్ని సంపాదించుకున్నాయి. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వృద్ధాప్య పెన్షన్ 100 రూపాయలు చేసి 2 రూపాయల కిలో బియ్యాన్ని రూపాయికి ఇచ్చేశాయి. ఈ మధ్య ప్రభుత్వాలు ఏకంగా పెన్షన్లను వేలల్లో పెంచేసి రూపాయికి కిలో బియ్యాన్ని కాస్త ఉచితంగా పంచడం మొదలుపెట్టాయి. ఈ పథకాలు పాతవి అయిపోవడంతో ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్లు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ఇలా కొత్త పథకాలు పుట్టుకొచ్చాయి. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత సంక్షేమం పేరుతో డబ్బు పంపిణీ మొదలుపెట్టారు. వ్యవసాయ భూమి ఉన్న వారికి పెట్టుబడి సాయం అని వేల రూపాయలు, వెనుకబడిన కులాల వారిలో కొందరికి లక్షల రూపాయలు, కులం, మతం, వృత్తి అని విభజించి నేస్తాలు, కానుకలు, దీవెన్లు అని పేర్లు పెట్టి ప్రభుత్వాలు పథకాలు ఇవ్వడం, ప్రజలు ఆనందంగా స్వీకరించడం, ఇలా సంక్షేమం రాను రాను హద్దులు దాటి లక్షల్లోకి వెళ్ళిపోయింది. పోటీపడి రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వడం, అధికారంలో వచ్చిన తర్వాత ఆ హామీలు అమలు చేయడానికి అప్పులు చేయడం, అలా సంక్షేమం పేరుతో మొదలైన ప్రభుత్వ పథకాలు రాష్ట్రాన్ని సంక్షోభం వైపు తీసుకెళ్తున్నాయి. ప్రస్తుతం అదే రకంగా తెలంగాణలో అమలు చేస్తున్న ఒక ఉచిత పథకం గురించి ప్రజల్లో పెద్ద చర్చ జరుగుతుంది. అదే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అందరూ 6 గ్యారంటీల గురించి ఆలోచించారు. 6 గ్యారంటీలు ఎలా అమలు చేస్తారు, ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనే చర్చ కాంగ్రెస్ పార్టీకి అధికారం లభించిన డిసెంబర్ 3 నుంచే మొదలైంది. డిసెంబర్ 7న ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ప్రతి మినిస్టర్ మీడియా నుంచి ఎదుర్కొంటున్న మొదటి ప్రశ్న ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు 6 గ్యారంటీలను ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు అని. కాబట్టి ప్రభుత్వం కూడా ప్రజల్లో 6 గ్యారంటీల మీద ఉన్న ఆసక్తిని గమనించి అధికారంలోకి వచ్చిన వెంటనే 2 గ్యారంటీలను డిసెంబర్ 9న ప్రారంభించింది. అవే 1 తెలంగాణ మహిళలకు రాష్ట్రంలో ఫ్రీ బస్ జర్నీ సదుపాయం, 2 ఆరోగ్యశ్రీ సహాయం 10 లక్షలకు పెంచడం. కానీ ఈ 2 గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎలాంటి నష్టాలున్నాయి, ఎలాంటి లాభాలున్నాయి, ప్రజలపై ఎలాంటి భారం పడబోతుంది, భవిష్యత్తులో ఈ స్కీమ్ ప్రభావం ప్రజల మీద ఎలా ఉండబోతుంది అనే ఈ విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో మిస్ కాకండి. అండ్ మీ అందరికీ ఒక ప్రశ్న, తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫ్రీ బస్ జర్నీ స్కీమ్పై మీ అభిప్రాయం ఏమిటి ముందుగానే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఈ మహాలక్ష్మి స్కీమ్లో మొత్తం 3 హామీలు ఉన్నాయి. అవే 1 మహిళలకు ప్రతి నెల 2500 రూపాయల జీవనభృతి, 2 మహిళలకు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, మరియు 3 మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఈ 3 హామీల్లో ముందుగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ప్రారంభించారు. ఇక మహిళలకు ప్రతి నెల 2500 రూపాయల జీవనభృతి మరియు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, ఈ 2 హామీలను కూడా త్వరలో ప్రారంభిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాబట్టి 6 గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి స్కీమ్ ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదు. కానీ డిసెంబర్ 9న ప్రారంభించిన మహిళలకు ఉచిత ప్రయాణం పథకం కేవలం తెలంగాణకు మాత్రమే చెందింది కాదు. ఈ పథకాన్ని ముందుగా తమిళనాడులో అమలు చేశారు. 2021లో తమిళనాడులో పట్టణాల పరిధిలో నడిచే సిటీ బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అక్కడి ప్రభుత్వం అమలు చేసింది. అదేవిధంగా తమిళనాడు తర్వాత రెండోసారి ఈ పథకాన్ని కర్ణాటకలో ప్రవేశపెట్టారు. కానీ కర్ణాటకలో తమిళనాడు తరహాలో కాకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ప్రయాణించాలనుకుంటే వారందరికీ ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కర్ణాటక ప్రభుత్వం కల్పించింది. 2023 జూన్ 11న కర్ణాటక ప్రభుత్వం శక్తి స్కీమ్ పేరుతో మహిళలకు ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని అమలు చేసింది. అలా కర్ణాటక తరహాలో నేడు తెలంగాణ ప్రభుత్వం కూడా మహిళలకు రాష్ట్రంలో ఫ్రీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించింది. కానీ ఈ ఫ్రీ బస్ సదుపాయం అన్ని రకాల బస్సుల్లో అందుబాటులో లేదు. కేవలం ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
లగ్జరీ, సూపర్ లగ్జరీ, గరుడ లాంటి బస్సుల్లో ఈ సౌకర్యం లేదు. ఈ సౌకర్యం కేవలం తెలంగాణలో నివసించే మహిళలకు మాత్రమే. కాబట్టి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి అనుకునే ప్రతి మహిళ ఆధార్ కార్డ్ని కండక్టర్కి చూపించి తాను తెలంగాణకు చెందిన మహిళనే అని నిరూపించుకోవాలి. అయితే ఈ ఫ్రీ బస్సు ప్రయాణం మీద చాలామందికి చాలా అపోహలు, అనుమానాలు ఉన్నాయి. కానీ చాలామంది దీనివల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి అంటున్నారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం మీద ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా రాష్ట్రంలో మహిళల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి బస్టాండుల్లో, బస్సుల్లో మహిళలు ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రతిరోజు గతం కన్నా ఎక్కువ మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఉదాహరణకు డిసెంబర్ 11న 51 లక్షల మంది టీఎస్ఆర్టీసీలో ప్రయాణిస్తే వారిలో 31 లక్షల మంది టికెట్ లేకుండా ప్రయాణించారు. అంటే ఫ్రీగా ప్రయాణం చేశారు. 20 లక్షల మంది మాత్రమే టికెట్ కొనుక్కొని ప్రయాణించారు. గతంలో సాధారణ రోజుల్లో రోజుకి కేవలం 30 నుంచి 35 లక్షల మంది మాత్రమే ప్రయాణించేవారు. కానీ ప్రస్తుతం ఆ సంఖ్య 50 లక్షలకు చేరుకుంది. అయితే ప్రజల నుంచి ఇంత స్పందన వస్తున్నా కూడా చాలామంది ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి అనేది వారి ఉద్దేశం. కాబట్టి ఈ ఫ్రీ బస్సు సౌకర్యం వల్ల ఎలాంటి లాభ నష్టాలు ఉన్నాయో ఒకసారి చూస్తే, ప్రస్తుతం టీఎస్ఆర్టీసీ పెరిగిపోయిన డీజిల్ ఖర్చులు, బస్సుల మెయింటెనెన్స్, బస్టాండ్ల మెయింటెనెన్స్, డ్రైవర్ల, కండక్టర్ల జీతాలు, వీటితో పాటు బస్సు డిపోలో పనిచేసే మెకానిక్లు, మెయింటెనెన్స్ కార్మికుల జీతాలు, వీటన్నిటి ఖర్చులు కలుపుకొని ప్రతిరోజు ఆర్టీసీకి కావాల్సిన దానికన్నా దాదాపు 3 కోట్ల రూపాయలు తక్కువగా ఆదాయం వస్తుంది. అంతేకాక ప్రైవేట్ ట్రావెల్స్, రైల్వేస్ నుంచి ఆర్టీసీకి పోటీ ఉండనే ఉంది. ఇప్పటికే టీఎస్ఆర్టీసీ నష్టాలను తగ్గించుకోవడానికి ఇతర మార్గాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా ఆర్టీసీ కార్గో సర్వీసులు కూడా నడుపుతుంది. కానీ ఆర్టీసీ కార్గో సర్వీసులకు అనుకున్నంత స్పందన రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలకు ఫ్రీ బస్సు సదుపాయం కల్పించడం వల్ల దాదాపు 50% ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం టీఎస్ఆర్టీసీకి ప్రతిరోజు 14 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు. ఈ 14 కోట్లలో సగం ఆదాయం అంటే 7 కోట్ల రూపాయలు వదులుకోవాల్సి వస్తుంది. కానీ మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడం వల్ల ప్రతిరోజు ఆటోల్లో, ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించే మహిళలు కూడా ఆర్టీసీలోనే ప్రయాణిస్తున్నారు. కాబట్టి ఆర్టీసీకి 7 కోట్ల కన్నా ఎక్కువ నష్టం వస్తుంది అనేది చాలామంది అంచనా. అయితే ఈ స్కీమ్లో మొత్తం భారాన్ని ఆర్టీసీ మీద వేయలేదు. ప్రస్తుతం ఈ ఫ్రీ బస్సు స్కీమ్లో భాగంగా మహిళలకు 0 బస్ టికెట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానం ప్రకారం ప్రతిరోజు ఎంతమంది మహిళలు ఎంత దూరం ప్రయాణించారో అనే సమాచారం ఆర్టీసీ వద్ద ఉంటుంది. దాన్ని బట్టి ఆర్టీసీ అధికారులు ఎంత డబ్బును కోల్పోయారో ఆ వివరాలని ప్రతి నెల ప్రభుత్వానికి నివేదిక పంపి దానికి సంబంధించిన డబ్బుని ప్రభుత్వం నుంచి వసూలు చేస్తారు. అంటే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రతి మహిళ ఎంత డబ్బులు కట్టాలో ఆ డబ్బులన్నీ ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి వస్తాయి. ఈ రకంగా ఈ స్కీమ్ను రూపొందించారు. యావరేజ్గా ప్రభుత్వం ప్రతిరోజు 7 కోట్లు ఆర్టీసీకి చెల్లించిన ప్రతి నెల 210 కోట్లు ప్రభుత్వం చెల్లించాలి. దీని ప్రకారం సంవత్సరానికి 2520 కోట్ల రూపాయలని ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాలి. అయితే ప్రతి మహిళ ప్రయాణించిన దానికి సంబంధించిన డబ్బు ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి వస్తుందనడంతో ఖచ్చితంగా ఆర్టీసీ ఆదాయం పెరుగుతుంది. ఎందుకంటే మహిళలు ఆర్టీసీలో ప్రయాణం చేయడానికి ముందుకొస్తారు. ఆటోల్లో మరియు ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో ప్రయాణించే మహిళలు కూడా ఆర్టీసీలో ప్రయాణించడం వల్ల ఆర్టీసీకి ఆదాయం పెరుగుతుంది. దాంతో ఆర్టీసీ సంస్థ లాభాల్లోకి వెళ్తుంది. అంతేకాకుండా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాలు చేయడానికి ముందుకొస్తారు. దాంతో ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. దానివల్ల ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. మరియు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల సొంత వాహనాల్లో ప్రయాణించే మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారు. దానివల్ల రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గుతుంది. కాలుష్యం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు కాస్త తగ్గుతాయి. ఉచిత బస్సు ప్రయాణం వల్ల దేవాలయాలకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతుంది. దాంతో దేవాలయాల్లో, పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులు పెరిగి ఆదాయం కూడా పెరుగుతుంది. దేవాలయాలు, పర్యాటక ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతాయి. ఉచిత బస్సు ప్రయాణం వల్ల బస్టాండుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగి అక్కడ వ్యాపారం చేసుకునేవారు బాగుపడతారు. అంతేకాకుండా ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా ఆర్టీసీ కొత్త ఉద్యోగులు నియమించుకుంటుంది. కాబట్టి ఆర్టీసీలో ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడతాయి. కానీ ఈ ఫ్రీ బస్ ట్రావెల్ విధానం వల్ల ఆటోలు నడుపుకొని, ట్యాక్సీలు నడుపుకొని జీవించే వేలాది మంది ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ ట్రావెల్స్ వారు చాలా నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు ప్రస్తుతం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరిగిపోయిన డీజిల్ ఖర్చులు, అంతేకాకుండా చాలామంది ప్రయాణికులు సొంత 2 వీలర్ వాహనాలు, కార్లు కొనుక్కొని ఇప్పటికే ఆటోలు, ట్యాక్సీలు ఎక్కడం చాలామంది మానేశారు. ఇలాంటి సమయంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం ఖచ్చితంగా ఆటో డ్రైవర్ల మీద, ట్యాక్సీ డ్రైవర్ల మీద ప్రభావం చూపిస్తుంది. వారిని నమ్ముకుని ఉన్న వారి కుటుంబాల మీద కూడా దీని ప్రభావం పడుతుంది. నిజానికి ఫ్రీ బస్ ట్రావెల్ విధానం వల్ల ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు మాత్రమే కాదు, ప్రయాణికులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే మనం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎలా అంటే ఏదైనా తప్పని పరిస్థితుల్లో ఆటో కానీ, ట్యాక్సీ కానీ ఎక్కితే వారు ఖచ్చితంగా ఎక్కువ కిరాయి వసూలు చేస్తారు. దాంతో దీని ప్రభావం మన మీద కూడా పడుతుంది.
ఇప్పటికే ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఉచిత బస్సు ప్రయాణం మీద ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ధర్నాలు కూడా చేస్తున్నారు. హైదరాబాద్లో ఆటో డ్రైవర్ల యూనియన్లు సమావేశమై త్వరలో ఈ ఉచిత బస్సు ప్రయాణానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీకి కూడా కొన్ని విధాలుగా ప్రమాదమే. ఎందుకంటే ఇప్పటికే ఏవైనా పండగ సమయాల్లో ఆర్టీసీ తగినన్ని బస్సులు అందుబాటులో ఉంచలేక ప్రయాణికులను ఇబ్బంది పెడుతుంది. అలాంటిది ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రయాణికుల సంఖ్య ఎక్కువైంది. దాంతో ఆర్టీసీ కూడా ఎక్కువైన ప్రయాణికుల సంఖ్యకు తగినట్లుగా బస్సులను సమకూర్చాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆర్టీసీ ఉన్న పరిస్థితుల్లో కొత్త బస్సులను ఏర్పాటు చేయడం ఆర్టీసీకి భారంగా మారింది. కాబట్టి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి తగినన్ని బస్సులు అందుబాటులో ఉంచకపోతే ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వల్ల పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు ఉండవలసిన దానికంటే ఎక్కువ మంది ప్రయాణికులతో కిటకిటలాడుతూ నడుస్తున్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అనుకోని విధంగా ఏవైనా ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆర్టీసీ డ్రైవర్లు చాలా జాగ్రత్తగా బస్సులు నడపాల్సి ఉంటుంది. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రభుత్వం మీద పడుతున్న భారాన్ని తగ్గించే విధంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. నిజానికి ప్రభుత్వం మీద పడుతున్న భారం గురించి కాకపోయినా మరే కారణం వల్లైనా ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సి వస్తే ఖచ్చితంగా ఈ ఫ్రీ బస్ ట్రావెల్ విధానం చాలా విమర్శల పాలవుతుంది. ఫ్రీ బస్ ట్రావెల్ విధానం వల్లే ఛార్జీలు పెరిగాయని మగవారు విమర్శిస్తారు. అయితే త్వరలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన మహాలక్ష్మి కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది. అంతేకాకుండా ప్రస్తుతం తెలంగాణలో ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రయోగాత్మకంగా మాత్రమే అమలు చేస్తున్నామని, భవిష్యత్తులో ఈ స్కీమ్ వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తే వాటికి తగ్గట్టుగా ఈ స్కీమ్లో మార్పులు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే ఈ స్కీమ్లో కొన్ని పరిమితులు విధించాలి అని, ప్రతి మహిళ కొన్ని కిలోమీటర్ల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు అని నిర్దేశించి మహిళలకు అన్ని కిలోమీటర్లలోపే ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలి. అంతేకాకుండా ప్రతి మహిళకు నెలలో కేవలం కొన్నిసార్లు మాత్రమే ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించాలి అని, ఇలా చేసినప్పుడు మాత్రమే నిజంగా అవసరం ఉన్న మహిళలు ఈ విధానాన్ని ఉపయోగించుకుంటారు అని, లేదంటే విచ్చలవిడిగా ఈ స్కీమ్ను ఉపయోగించుకుని ప్రభుత్వం మీద భారం వేస్తారని చాలామంది భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగుల్ని, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారిని ఈ స్కీమ్ నుంచి మినహాయించి అసలైన పేదలకు మాత్రమే ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి అని చాలామంది అంటున్నారు. అదేవిధంగా కేవలం మహిళలకు మాత్రమే ఇలా ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించకుండా ఆర్టీసీలో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడికి సగం ధరకే టికెట్ విక్రయించి ప్రతి ప్రయాణికుడికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం వ్యవహరించాలని కొందరు అంటున్నారు. అలాగే మహిళలకు పూర్తిగా ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించకుండా నామమాత్రపు రుసుము తీసుకోవాలని కూడా అంటున్నారు. కాబట్టి భవిష్యత్తులో ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం. అయితే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం ఈ పథకం కేవలం మొట్టమొదటిసారి ప్రారంభించింది కాదు. ఈ పథకాన్ని అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో 6 నెలల క్రితమే ప్రారంభించారు. కాబట్టి ఈ పథకం గురించి కర్ణాటకలో పూర్తిగా అధ్యయనం చేసి సాధ్యాలను పరిశీలించి లాభ నష్టాలను గుర్తించి ఈ పథకాన్ని అమలు చేస్తే బాగుండేది. కానీ తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రయోగాత్మక పథకం అని చెప్పడం కాస్త విస్మయానికి గురిచేసే అంశమే. అయితే ప్రతి ఉచిత పథకం ప్రభుత్వ సొమ్ముతోనే అమలవుతుంది. ఏ నాయకుడు ప్రజల కోసం సొంత డబ్బు ఖర్చు చేయడు. ప్రతి ఉచిత పథకానికి కావాల్సిన సొమ్మును ప్రభుత్వం ప్రజల నుంచి రాబడుతుంది. ఎన్ని ఎక్కువ ఉచిత పథకాలు ఉంటే రాష్ట్రం అంత వెనక్కి వెళ్తుంది. కాబట్టి ఉచితంగా వచ్చే దాన్ని చూసి ఆనందపడి అభివృద్ధిని కోల్పోవద్దు. ప్రభుత్వం అప్పులు చేసి ఆదాయానికి మించిన ఖర్చు పెట్టి ఆ భారాన్ని ప్రజల మీద వేస్తుంది. కాబట్టి ఉచితంగా వస్తుంది కదా అని స్వీకరించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఉచిత బస్సు ప్రయాణం కూడా అలాంటిదే. కుదిరితే ఆర్టీసీ ఛార్జీలు తగ్గించి ప్రజల మీద భారాన్ని తగ్గించవచ్చు, కానీ పూర్తిగా ఉచితంగా ఇవ్వడం వల్ల భవిష్యత్తులో రాష్ట్రం మరియు ఆర్టీసీ రెండూ నష్టపోతాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఈ స్కీమ్ గురించిన కొన్ని కొత్త విషయాలు మీరు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. అండ్ ఈ స్కీమ్పై మీ అభిప్రాయం ఏమిటి? ఈ స్కీమ్ మంచిదేనా లేదా దీనిలో కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందా? మీ అభిప్రాయం ఏమిటి అనేది తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎక్కడి నుంచి రాబోతున్నాయి, వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు మనవి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.